ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని, అలా చేయడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని కోటనందూరు ఎస్ఐ టి రామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆదేశాల మేరకు కోటనందూరు మండలం టీజే నగరంలో రోడ్డు భద్రతలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది ద్విచక్ర వాహనదారులను ఒకచేట సమావేశపరిచి వారికి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, దీనివల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఎస్ఐ వివరించారు. చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. కొంచెం మనం ఏంటంటే మన కుటుంబం అంటే భయం ఉంటే ఈ పని చేయరు. ఎవరు కూడా వితౌట్ హెల్మెట్ ప్రయాణం చేయరు. పక్కా చెప్తున్నా, హెల్మెట్ వేసుకుంటే 50% బతుకుతారు. రోడ్డు ప్రమాదాలు ఉన్నారు. 10 యాక్సిడెంట్ జరిగితే 10 మంది చనిపోయారు అనుకుందాం. 20 యాక్సిడెంట్ 10 మంది చనిపోయారు. అందులో 5 బతుకుతారు హెల్మెట్ ఉంటే. ఇంకా నీ దురదృష్టంతో చనిపోవచ్చు కానీ బతుకుతారు. కాబట్టి తప్పనిసరిగా బైక్ కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ అనేది ధరించాల్సిందే. ఈసారికి ఇదంతా కూడా ప్రమాణం చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది ప్రార్థన చెప్పాలా? అర్థమైందా? రోడ్డు మీద ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేస్తాను. ఎందుకంటే నా కోసం ఎదురు చూసేటువంటి నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నేను సమాధానం చెప్పాలి. కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిస్తానని ప్రమాణం చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ వారి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతలో భాగంగా ఈ యొక్క ప్రమాదాల నివారణకై మరియు ఎక్కువ మొత్తంలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేసిన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతున్నారు. యాక్చువల్గా రోడ్డు ప్రమాదంలో ఒక మనిషి పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డుని పడడం అనే విషయం ప్రజలు గమనించాలి. ప్రతి ఏటా కూడా ఈ రోడ్డు ప్రమాదం వల్ల ఎంతోమంది చనిపోతున్నారని చెప్పేసి మన స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి. ఈరోజు కోటనందూరు మండలం తాటిపాక గ్రామ సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్నటువంటి సుమారు 40 మంది వ్యక్తులకి వారందరినీ కూడా ఆఫ్ చేసి వారితో ప్రమాణం కూడా చేయించడం జరిగింది. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తామని చెప్పేసి వారికి రోడ్డు భద్రత పట్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దయచేసి పోలీస్ కోసం కాదండి, మీకోసం, మీ కుటుంబం కోసం. ఎందుకంటే ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళామంటే మెయిన్ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు పడగానే మనకి హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పొరపాటున కింద పడినా కూడా భద్రంగా ఉంటుంది. తల బాడీలో ఏ పాటు దెబ్బతిన్నా కూడా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హెడ్ ఇంజరీ అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో చనిపోతారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీకోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించి క్షేమంగా ప్రయాణం చేస్తారని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.